అందరిలాగే నేను కూడా నా ప్రేమ సక్సెస్ కావాలని బలంగా కోరుకుంటున్నాను. నా ప్రేమ సక్సెస్ అవ్వాలంటే మీ ప్రేమ ఓడిపోవాలి. మీ ప్రేమ ఓడిపోవాలని మనస్ఫూర్తిగా ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాను. నీకేమైనా పిచ్చా? అసలేం మాట్లాడుతున్నారు? మీకైనా అర్థం అవుతుందా? ఈరోజు మీ బర్త్డే కాబట్టి వదిలేస్తున్నాను. లేదంటే మిమ్మల్ని ఏం చేసేవాణ్ణో నాకు కూడా తెలీదు. Have some decency and dignity. మీరు మీ లైఫ్లో బాధపడకూడదని నేను నా ప్రేమ గురించి చెప్తే మీరది ఫెయిల్ అవ్వాలని కోరుకుంటారా? అసలు మీరు అమ్మాయేనా? మీకసలు మనసంటూ ఉందా? ఎవరైనా అలా చేస్తారా? పైగా ప్రేమించానంటున్నారు. సార్, నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి అలా కోరుకుంటున్నాను సార్. అదిగో మళ్ళీ మళ్ళీ అలాగే మాట్లాడతారు. సార్ ప్లీజ్ సార్. నా మనసుకి గట్టిగా అనిపిస్తుంది, మనల్ని ఎవరు విడదీయలేరు. నా ప్రేమ నిజమైందే అయితే ఆ ప్రేమే నన్ను గెలిపిస్తుందని నా క్లోజ్ ఫ్రెండ్ చెప్పింది. నీ ప్రేమ స్వచ్ఛమైనది. ఖచ్చితంగా నీ ప్రేమే నిన్ను గెలిపిస్తుంది ప్రియాంక. నా ప్రేమ నిజమైనది, స్వచ్ఛమైనది. ఖచ్చితంగా నా ప్రేమ గెలుస్తుంది. మీరు నా లవ్ యాక్సెప్ట్ చేస్తారు. ప్రేమలో గెలుపోటములనేవి సహజం. గెలిచినా ఓడినా ప్రేమ మాత్రం స్వచ్ఛంగానే ఉంటుంది. అంతేగాని నీ ప్రేమ కోసం ఎదుటి వాళ్ళ ప్రేమ ఓడిపోవాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. మీ ప్రేమ ఓడిపోకపోతే నా ప్రేమ గెలవదు కదా సార్. నా ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను. అసలు నా దృష్టిలో ఇది ప్రేమే కాదు అని మీరనుకుంటే సరిపోతుందా? అయినా ఏదో ఒక రోజు మీరే నన్ను అర్థం చేసుకుంటారు. అది జీవితంలో జరగదు. జరిగి తీరుతుంది సార్. టైం మెషిన్ లో కాలాన్ని వెనక్కి తీసుకురావచ్చేమో గానీ ఈ గౌతమ్ మనసులో నీకు చోటు దక్కించుకోలేవు. గుడ్ బై. మళ్ళీ నాకు కనిపించకు. సార్ 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 గౌతమ్ సార్, నా ప్రేమ నిజమైనది సార్. ఖచ్చితంగా మనల్ని ఒకటి చేస్తుంది సార్. అలానే కలలు కంటూ ఉండిపో. సార్ సార్ కలగనకే అది నిజమైపోదు కదా. ఈ దూరం ఏ నాటికి చేరువవ్వను? ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడును? కన్నుల్లోని కన్నీటి కెరటాలలో గౌతమ్ సార్, గౌతమ్ సార్, I love you sir. I love you sir. I love you so much. కలగనకే అది నిజమైపోదు కదా. ఏంటక్క, సండే కదా, ఈరోజు కూడా డ్రాయింగ్ వేస్తున్నావేంటి? ఇప్పుడు ఏమైందిరా? నువ్వు ఇలా డ్రాయింగ్ వేస్తుంటే పిన్ని నన్ను ఆడుకొనిస్తుందా? లేదు కదా. నన్ను కూడా డ్రాయింగో హోంవర్కో చేసుకోమంటుంది. ముందది పక్కన పెట్టి రా అక్క, ఆడుకుందాం. నేను రానురా, నువ్వు వెళ్ళి ఆడుకోపో. మరి పిన్ని? నేను చెప్తానులే. ఓకే.
ఇది నాది, నీది కాదు. నానా వంశీ, ఆ కారు నీకు నచ్చిందా? అవును. మేడం, ఈ కారు కొంత నా కోసం కాదా? వంశీ, ఇది నీకు కావాలా? కావాలి. నాకు రిమోట్ కంట్రోల్ కార్స్ అంటే చాలా ఇష్టం. మా డాడీ ఉన్నప్పుడు నా కోసం చాలా కార్లు, బొమ్మలు తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు కొనివ్వడానికి డాడీ లేరు కదా. మాకు మా డాడీ చాలా కొనిచ్చారులే. నా దగ్గర కీస్తే చప్పట్లు కొట్టే కోతి బొమ్మ కూడా ఉంది. సరే, ఈ కారు తీసుకుని ఆడుకో. నిజమా? నిజమే, తీసుకో. మళ్ళీ అడగరు కదా? అడగను, నీకోసమే తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. థ్యాంక్స్. ఈ కార్ చాలా బాగుంది. అవును, మీరు మాతో మాట్లాడారు కదా, మరి కార్ ఎందుకు నాకు ఇచ్చారు? ఎందుకంటే నువ్వు మా రాకేష్ రక్తం పంచుకు పుట్టిన బిడ్డవి. కానీ నువ్వు అక్క అక్క అంటూ తిరుగుతున్న ఆ స్వీటీ మా రాకేష్ బిడ్డ కాదు కదా, ఒక అనాథ కదా. అవును, కానీ ఇప్పుడు స్వీటీ అనాథ కాదు, మా అక్క. ప్లీజ్ అలా అనకండి. ఎందుకలా అనకూడదు? ఎందుకంటే అనాథ అంటే అక్క ఏడుస్తుంది. రే, ఈ కార్ని ఇప్పుడు బస్ అంటే బస్ అయిపోతుందా? కాదు. అలానే మీ అక్క ఎంత ఏడ్చినా అనాథ కాకుండా పోదు. సరే సరే, మీరు మాతో మాట్లాడొద్దని మేమందరూ అంటున్నాం కదా. అవును, మేం చిన్నపిల్లలమని చూడకుండా మా మీద అరుస్తూ ఉంటారు. మేమేం చేసినా తప్పు అంటారు. చాలా బాధగా ఉంటుంది తెలుసా? నువ్వేం బాధపడుకు నాన్నా, ఇక మీదట అలా ఏం చెయ్యం. నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. నిజమేనా? నిజం నాన్నా. ఈ కార్ ఒక్కటే కాదు, నీకింకా పెద్ద పెద్ద కార్లు, హెలికాప్టర్ బొమ్మ, క్రికెట్ కిట్టు, ప్లే స్టేషన్ బొమ్మ, ఇలా నీకు ఏది కావాలంటే అది కొనిస్తాను. అవునా? అవును, నీకన్నీ కొనిస్తాను. కానీ మీ అక్కకి మాత్రం ఏమీ కొనివ్వను. నేనే కాదు, ఈ ఇంట్లో ఎవ్వరూ కొనివ్వరు. ఎందుకు? ఎందుకంటే మీ స్వీటీ అక్క మీ అమ్మ బొజ్జులో పుట్టలేదు కదా. అందుకే తనకి మాకు ఏ సంబంధం లేదు. కానీ నీకు మాకు రక్త సంబంధం ఉంది. బ్లడ్ రిలేషన్ అన్నమాట. నువ్వు మా వారసుడివి కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళకెవ్వరికీ తెలియకుండా నేను నీకు ఈ కారిస్తున్నాను. నువ్వు ఈ ఇంట్లో వాళ్ళందరికీ దగ్గర కావాలి కదా, అందరూ నిన్ను ప్రేమగా చూసుకోవాలి కదా. అవును, మా మమ్మీ డాడీ కోరిక కూడా అదే. అది జరగాలంటే నువ్వు మీ స్వీటీ అక్కకి దూరంగా ఉండాలి. నువ్వు తనతో అస్సలు మాట్లాడొద్దు. పాపం అక్క మంచిది. నేను అలా చేస్తే తను బాధపడుతుంది. అయితే నువ్వెప్పుడు మాకు దగ్గర కాలేవు. నిన్ను ఇంట్లో వాళ్ళెప్పుడు ప్రేమగా చూసుకోరు. అవునా? అవును. నీకు బిగ్ తాతయ్యతో, ధనుంజయ తాతయ్యతో ఆడుకోవాలని, కబుర్లు చెప్పుకోవాలని ఉందా? ఉంది. చాలాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని కూడా ఉంది. అయితే నే చెప్పినట్టు చేస్తే అది జరుగుతుంది. ఏం చేయాలి? ఇక నుంచి నువ్వు నీ అక్కతో అస్సలు మాట్లాడొద్దు, అస్సలు ఆడుకోవద్దు. ప్రతిసారి నువ్వు వేరు, మీ అక్క వేరు అనాలి. మీ ఇద్దరు దూరంగా ఉండాలి. ఓకేనా? నిజం చెప్పాలంటే మీ అక్క నీతో ఉంటుంది కాబట్టే నేను ఇంట్లో వాళ్ళు దూరం పెడుతున్నారు. లేకపోతే నిన్ను దగ్గరికి తీసుకుని ప్రేమగా చూసుకునేవారు.
డైలీ బోలెడన్ని చాక్లెట్లు బిస్కెట్లు ఇలా అన్నీ ఇచ్చేవారు. అంతేకాదు సరదాగా మాతో ఎంచక్క నిన్ను బయటికి కూడా తీసుకెళ్లేవారు తెలుసా? అవునా? నేను అక్క కలిసి ఉండడం వల్లే తాతయ్య వాళ్ళు నన్ను దూరం పెడుతున్నారా? అవును, నువ్వు మీ అక్కతో ఉండి మాకు దూరం అవుతావో లేదంటే మీ అక్కకి దూరంగా ఉండి మాకు దగ్గరవుతావో అది నీ ఇష్టం. సరే, వెళ్ళి ఆడుకో. స్వీటీ, డ్రాయింగ్ వేస్తున్నావా? అవును పిన్ని, వంశీది స్కెచ్ వేశాను చూడు. ఎలా ఉంది పిన్ని? చాలా బాగుంది. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ వేసినట్టే వేసావు. థ్యాంక్ యూ పిన్ని. అవును, నీకు వంశీ అంటే అంత ఇష్టమా? కొత్తగా అడుగుతావేంటి పిన్ని, నీకు తెలుసు కదా వంశీ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు లేకుండా నేను స్కూల్కి వెళ్ళలేను, అన్నం తినలేను, ఆడుకోలేను, నాకు నిద్ర కూడా రాదు తెలుసా. నిజం చెప్పాలంటే వాళ్ళు లేకుండా నేనే లేను, నేనేం చేయలేను, జీరో నేను. వంశీ నేను వేరు కాదు పిన్ని, మేమిద్దరం ఒకటే. చాలా సంతోషం తల్లి. నిజమే, నువ్వు వంశీ వేరు వేరు కాదు కదా, మీరిద్దరూ ఒక్కటే. జీవితాంతం మీరిద్దరూ ఇలాగే కలిసి ఉండాలి. నువ్వెప్పుడు వంశీని బాగా చూసుకోవాలి, సరేనా? అలాగే పిన్ని. ఒకవేళ రేపు ఈ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత నేనిక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే నువ్వు వంశీని బాగా చూసుకోవాలి, అర్థమైందా? పిన్ని, అలా అనొద్దని చెప్పాను కదా. నువ్వు అలా అంటే నాకు ఏడుపు వస్తుంది. నువ్వు లేకుండా మేము ఎలా ఉంటాం పిన్ని? అది కాదు నాన్న. లేదు, ఉంటే మనం ముగ్గురం ఇక్కడే ఉందాం. ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళిపోతే మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. అంతేకాని నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు పిన్ని. నా ఉద్దేశం అది కాదు స్వీటీ. వంశీ చిన్నపిల్లాడు, వాడికి పెద్దగా ఏమీ తెలీదు. నీకు కొంచెం ఎలా ఉండాలో ఏంటో తెలుసు, అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకో. అంటే మమ్మల్ని వదిలేస్తావా పిన్ని? నేనెందుకు మిమ్మల్ని వదిలేస్తాను? కాకపోతే నువ్వు వంశీని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏ పరిస్థితుల్లోనైనా తను చేయి వదలకూడదు అని చెప్తున్నాను. అలా అని నాకు మాట ఇవ్వు స్వీటీ. వంశీని బాగా చూసుకుంటాను అని ప్రామిస్ చేయి స్వీటీ. పిన్ని, నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నా మనసు తృప్తి కోసం అడుగుతున్నాను, మాటివ్వు. అలాగే పిన్ని, నువ్వు చెప్పినట్టే వంశీని బాగా చూసుకుంటాను. మా మంచి స్వీటీ. ప్రియాంక, ప్రియాంక, అమ్మ ప్రియాంక. ఏమండి? ఏంటి దేవిక? ఇప్పుడు టైం 10 అవుతుంది, ప్రియాంక ఇంకా లేవలేదు. అవునా? నీ వెళ్ళి లేపలేకపోయావా? వెళ్ళానండి, పిలిస్తే ఉలుకు లేదు పలుకు లేదు.
రూమ్ డోర్ కూడా తీయలేదు. రాత్రి లేటుగా వచ్చింది కదా అని నేను పెద్దగా పట్టించుకోలేదు. అది సరే, తన ప్రేమ విషయం గురించి నీతో ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదండి. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. అవును, సిస్టర్ ఏది? లవ్ ప్రపోజ్ చేసిందంటనా? మేము దాని గురించే మాట్లాడుకుంటున్నాం. తను మాకేమీ చెప్పలేదు. ఇంకా నిద్రపోతూనే ఉంది. నేనెంత పిలిచినా తలుపు కూడా తీయడం లేదు. ఏంటమ్మా ఈ విషయం ఎప్పుడు చెప్తున్నావేంటి? తను ఎంత సెన్సిటివో మీకు తెలుసు కదా. ఒకవేళ తను అనుకున్నది జరగకపోతే, ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఏంటి పరిస్థితి? ఏమంటున్నారా నువ్వు? అవునమ్మా, సూసైడ్ అటెంప్ట్ చేస్తుందేమో. చూద్దాం పద. ప్రియాంక, జోర్ తీ ప్రియాంక. ప్రియాంక, అమ్మ ప్రియాంక, అమ్మా ప్రియాంక, అమ్మా ప్రియాంక, 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 ప్రియాంక. ఏమండి, నాకు చాలా కంగారుగా ఉందండి. ఏం కాదు దేవిక, నువ్వేం కంగారు పడకు. మీరు తప్పుకోండి అన్నా. ఏంటమ్మా నువ్వు? ఎందుకు పిలిస్తే పలకడం లేదు, డోర్ తీయడం లేదు? మేమెంత కంగారు పడ్డామో తెలుసా? నేను సూసైడ్ చేసుకున్నాననుకున్నారా? ప్రియాంక, ఏంటమ్మా మాటలు? ఎవరైనా అలా మాట్లాడతారా? మరెందుకు కంగారు? అమ్మా ప్రియాంక, మమ్మల్ని కాదని నువ్వు ఇష్టపడుతున్న అబ్బాయితో మాత్రమే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటానని వెళ్ళావు కదా, తను వచ్చాడమ్మా? వచ్చారు. మరి నీ లవ్ ప్రపోజ్ చేసావా? చేశాను. తనేమన్నాడు? నీ లవ్ యాక్సెప్ట్ చేశాడా? చెప్పమ్మా, నీ ప్రేమని ఒప్పుకున్నాడా? లేదు, ఒప్పుకోలేదు. నేనంటే తనకిష్టం లేదంట. తను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నారంట. ఇవి చాలా. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా? ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? అమ్మా ప్రియాంక, ఏంటమ్మా అలా అంటావు? నువ్వు బాధపడుతుంటే మేమెలా సంతోషంగా ఉంటాం? ఎప్పుడైనా నీకిష్టం లేని పని చేసావా? నువ్వు తనతో మాత్రమే నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నావు. అందుకు మమ్మల్ని వద్దన్నావు. మాకు కష్టంగా ఉన్నా కూడా మేం దానికి ఒప్పుకున్నాము. ఇప్పుడు తను నీ ప్రేమను అంగీకరించకపోతే దానికి మేమేం చేస్తాం? సరే వదిలేసి. తనకి నీ ప్రేమను పొందే అదృష్టం లేదనుకుంటా. నువ్వంటే ఇష్టం లేదని చెప్పినా కూడా నువ్వింకా తననే ప్రేమిస్తూ బాధపడటం మేము చూస్తూ ఉండలేం. ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు తనని మర్చిపో. నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివి. నిన్ను గొప్ప గొప్పోళ్ళు వాళ్ళింటి కోడలుగా చేసుకోవాలని ఆశపడుతున్నారు. మేము ఆల్రెడీ చెప్పాం కదా, ఈ సిటీలో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ సోమేశ్వరరావు గారు వాళ్ళ మనవడికి నిన్నిచ్చి పెళ్లి చేయమని అడిగారు. నువ్వు
నువ్వంటే చాలు ఇప్పుడే ఆ సంబంధం ఖాయం చేసేస్తాను. వాళ్ళు నిన్ను కాలు కింద పెట్టకుండా హ్యాపీగా చూసుకుంటారమ్మా. ఏమంటావమ్మా? మీరు చూసిన సంబంధం చాలా గొప్పదై ఉండొచ్చు. నిజంగానే వాళ్ళను బాగా చూసుకుంటారేమో. కానీ నేను హ్యాపీగా ఉండలేను నాన్నా. అది కాదమ్మా ప్రియాంక. నానా, అవును నానా. నా మనసు ఒకరికిచ్చి జీవితం మరొకరితో నేను పంచుకోలేను. అది కాదమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు నాన్నని ప్రేమించే పెళ్లి చేసుకున్నావు కదా, నా మనసు అర్థం చేసుకో అమ్మా. నానా, దయచేసి ఇంకోసారి నా పెళ్లి గురించి మాట్లాడకండి ప్లీజ్. నా గురించి నువ్వేం వరి అవ్వకు బ్రో. నాకన్నా ముందు నువ్వే పెళ్లి చేసుకో, నేనేం అనుకోను. ఇంట్లో ఆడపిల్లే పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా? నా గురించి పక్కన పెట్టు సిస్టర్, మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు? తెలీదు. తను నీ లవ్ ని యాక్సెప్ట్ చేయలేదంటున్నావు కదా, ఇంకా తెలియకపోవడానికి ఏముంది? ఇప్పుడు నా లవ్ యాక్సెప్ట్ చేయలేదు, కానీ యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం నాకుంది. ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నా కూడా తను నిన్ను ప్రేమిస్తాడనే నమ్మకం ఉందంటున్నావేంటి? ఏం లేదమ్మా, ఇంకా ఆ అమ్మాయికి తన లవ్ ప్రపోజ్ చేయలేదంట. నా మనసులో ఏ రోజైతే తనకి చోటిచ్చానో ఆ రోజే తను నా లైఫ్ పార్ట్నర్ అయిపోయారు. చిన్నపిల్లల బెట్టు చేయకండి, నాతో రండి రండి. మర్యాదగా అడుగుతున్నాను, నా చెయ్యి వదలండి. నువ్వంటే నాకు చాలా కోపంగా ఉంది. ఇక నుంచి నువ్వు నాకు దూరంగా ఉంటానని ప్రామిస్ చేయి.